జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బార్ కౌన్సిల్ అధ్యక్షులు కనకం రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ రాజయ్య మతి తప్పి మాట్లాడుతున్నారని అన్నారు। దళితులని చూడకుండా దళిత బంధు పేరుతో దళితుల దగ్గర 2 లక్షల రూపాయలు వసూలు చేశారని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గుర్రం పాతికుమార్, వెంకటస్వామి, సామ్యల్, వెంకటయ్య, జోసెఫ్, ప్రసాద్, వెంకటయ్య, బాబు, సన్నీ తదితరులు పాల్గొన్నారు। ఎమ్మెల్యేగా ఉంది ఇక్కడ మాదిరిలోకి చేసినటువంటి న్యాయం ఎలాంటిది లేదు। ఇంకొక విషయం ఏంటంటే కడియం శ్రీహరి గారిని పదే పదే 2 కోట్లకు అమ్ముడుపోయినావు అని చెప్పి విమర్శిస్తా ఉన్నాం। సిగ్గుండాలని ముందు ఎందుకు అంటే ఈ నియోజకవర్గంలో మాదిగల దళిత బంధు వస్తే మాదిగల దగ్గర 1 లక్ష రూపాయలు వసూలు చేసినావు। మాదిగల దగ్గరనే కాకుండా మానవుల దగ్గర వసూలు చేసినావు, దక్కలోళ్ళ దగ్గర వసూలు చేసినావు, సింధువుల దగ్గర వసూలు చేసినావు। ఏ కులం అనకుండా కూడా దళిత బంధు పైసలు వసూలు చేసిన చరిత్ర నీది। ఇవాళ నీ కుటుంబం ఇవాళ కోట్లకు పడగలెత్తింది, స్థానిక నినాదం పెట్టుకొని కోట్లకు పడగలెత్తినావు। అయినా కూడా మేము నిశ్శబ్దంగా ఉంటున్నాం। అయినా కూడా మాదిగల మధ్యలో సిచ్చిపెట్టి రెచ్చగొట్టి మరి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే బిడ్డ నేను ఊళ్ళలో తిరగనీయం, ఒక్క మాదిగ బిడ్డ కూడా ఊళ్ళలో తిరగనీయం। ఎందుకంటే నీ నీచ చరిత్ర ఇవాళ నీది ఆర్సీఎం చర్చించి మొదలైన నీ చరిత్ర యూత్ సభ్యుల నుంచి ఇవాళ ఎక్కడున్నారు యూత్ సభ్యులు? ఏ తల్లికి ఏ మాదిగ సామాజిక వర్గంకి నువ్వు సహాయం చేసినావు? నవయూత్ యూత్ ఎక్కడ ఉన్నది? ఒక్క సభ్యుని ఇవాళ తీసుకొని గాంధీ చౌరస్తాలో కూర్చుందాం, చర్చకు సిద్ధమా? నువ్వు పెంచిన యూత్ సభ్యులే ఉన్నారు, అందరూ వచ్చి గాంధీ చౌరస్తాలో కూర్చుందాం, చర్చకు సిద్ధమా? మాదిగ సామాజిక వర్గం నుంచి ఏ ఒక్కడు కూడా నీ వల్ల లబ్ధి పొందిన సందర్భం లేదు। అదేవిధంగా ఇవాళ కడియం శ్రీహరి మా నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ప్రదాత, మొదటి నుంచే ఎమ్మెల్యేగా ఉండి ఈ నియోజకవర్గంలో సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, వాటర్ ట్యాంకులు, స్కూళ్ళు ఇట్లా అభివృద్ధి చేసుకుంటా పోతే చాలా వరకు ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నుంచి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో నేను గెలిపించినా అంటున్నావు। మా ఎమ్మెల్యే గారిని నువ్వు గెలిపించింది కాదు, ద్రోహం చేసినావు। ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీలే ఉండి నువ్వు చేసిన తతంగం అంతా అందరికీ తెలుసు। ఇవాళ అది కప్పిపుచ్చుకోవడానికి నేను చేసినా నువ్వు చేసిందంతా ద్రోహం, వెన్నుపోటు రాజకీయం కావాలని నీకు ఎక్కడ రాజకీయ పబ్బం కట్టుకోవడానికి ఏదున్నా మాదిగ జాతి అని చెప్పి పదే పదే ప్రస్తావిస్తున్నావు। ఇకనైనా ఆ మాటలు మానుకో, లేకపోతే మాదిగ జాతి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాదిగ జాతి అంతా ఏకమై నిన్ను ఊళ్ళలో తరిమే రోజు దగ్గరకు వస్తుంది। తస్మాత్ జాగ్రత్త డాక్టర్ రాజయ్య, తస్మాత్ జాగ్రత్త।